నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. నేర చరిత్ర కలిగిన వారు చట్టసభలకు ఎంపిక కావడం మన దేశంలో సర్వసాధారణ విషయం. ప్రతి ఏటా లోక్సభకు వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగే ఎన్నికల్లో క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళు పోటీ చేయడం, గెలవడం కూడా మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా అదే జరిగింది. కొత్తగా శాసనసభకు ఎన్నికైన వారిలో ఏకంగా 79% ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు తేలింది. ఏపీ అసెంబ్లీకి కొత్తగా ఎంపికైన ఎమ్మెల్యేలలో ఏకంగా 138 మంది పైగా క్రిమినల్ కేసులు ఉన్నట్లు తెలిసిందే. అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ చేపట్టిన విశ్లేషణలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఎంపికైన ఎమ్మెల్యేల ఎన్నికల అఫిడవిట్ల ఆధారంగా ఈ వివరాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. గతంతో పోలిస్తే క్రిమినల్ కేసులు ఉన్న వారి సంఖ్య ఈ శాసనసభలో ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయి. 2019లో అసెంబ్లీకి ఎన్నికైన వారిలో 96 మంది మాత్రమే క్రిమినల్ కేసులు కలిగి ఉండగా ఈసారి ఆ సంఖ్య 138కి చేరింది. కొత్తగా ఎంపికైన ఎమ్మెల్యేలలో నేర చరిత్ర కలిగిన వారిలో 115 మంది టీడీపీ ఎమ్మెల్యేలు, 10 మంది జనసేన ఎమ్మెల్యేలు ఉండగా బీజేపీ నుంచి 7 మంది, వైసీపీ నుంచి 6 మంది ఉన్నారు. టీడీపీకి చెందిన చింతమనేని ప్రభాకర్ పై అత్యధిక క్రిమినల్ కేసులు నమోదైనట్లు స్పష్టంగా తెలుస్తోంది. దెందులూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎంపికైన చింతమనేని ప్రభాకర్ పై మొత్తం 90 కేసులు ఉన్నట్లు ఏడీఆర్ తెలిపింది. కిడ్నాపింగ్, దొంగతనం, హత్యాయత్నం, రేప్ కేసులు ఉన్నట్లు కూడా అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ.